ఆయన ఒక మాట కోసము నిజంగా ఎదురు చూస్తూ ఉన్నా నేను. ఒక్క మాట ఏం చెప్తాడో దాన్ని జారకుండా పట్టుకోవాలి. దాంట్లో ఎంతో తాత్వికత, ఎంతో ఘర్షణ. అదే విధంగా కాకుండా నేను ఇంకొక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. కోల్ ఇండియా డైరెక్టర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వారు మా భూమి దర్శకుడు, తెలంగాణ వాస్తవ జీవితాన్ని మొట్టమొదటిసారిగా చలనచిత్రంగా ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే చిత్రాలను తీసినటువంటి డి నరసింహారావు గారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. అందులో శతాధిక 1000 కథలు రాసినటువంటి కథల కాలువ మల్లయ్య గారు నవలలు రాశారు. అలాగే అన్నవరం దేవేందర్ గారు, సమయ్య గారు, అలాగే వరంగల్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ నల్ల ప్రభావతి దేవి గారు, డాక్టర్ సీనారెడ్డి గారి మీద పిహెచ్డి చేశారు. ఆసనాల విమల గారు, సభలో ప్రజాగా వాగ్గేయకారుడు జనగామ శంకర్, అలాగే ఇంకా చాలామంది బైసా దేవదాస్ గారు, నేటి నిజం, అలాగే అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక స్వాగతం. బిఎస్ రాములు గారితో నాకు 2000 సంవత్సరం నుంచి పరిచయం. ఇది 2024, ఇంకొక సంవత్సరం అయితే ఇది కూడా ఓ పండుగే చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పీజీ జాయిన్ అయినప్పుడు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారిని కలిస్తే ఒకటే మాట అన్నారు, దేని మీద పిహెచ్డి చేస్తావు బాబు అంటే, సార్ మీ మీద చేయాలంటే లేదు కరీంనగర్ జిల్లా కాదు నీకు, మనకు జిల్లా కొంచెం కసిపి ఉంటుంది, దాని ప్రేమ ఉంటుంది. అందులో ఎవరు అప్పటి వరకు ముట్టనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను బాగా చదివినటువంటి వ్యక్తి బిఎస్ రాములు గారు. వారి మీద ఎంఫిల్ పిహెచ్డి చేస్తే నీకు మంచి పేరు వస్తుందంటే అప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను ఎంఫిల్ తీసుకున్నాను. ఇది ప్రపంచీకరణలో వేప చెట్టు, మమతలు, మానవ సంబంధాలని. ఆ తర్వాత సమగ్ర సాహిత్యాన్ని కూడా తీసుకున్నాను. ఇలా వారితో అనుబంధం కొనసాగుతుంది. నా మొట్టమొదటి పుస్తకం, అసలు పుస్తకం వేయడం అంటే కూడా నాకు తెలియదు. అట్లాంటిది 2006లో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ముందు మాటతో, 2006లో పేరువారం జగన్నాథం గారు అధ్యక్షులుగా గోపాల్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అప్పుడు నేను రచనా రంగంలో నిలదొక్కుకోవడానికి బిఎస్ రాములు గారు మొత్తం వెన్నుండి దానికంటే ముందుకు దోషిరు సాహిత్య రంగంలోకి. నాకు తెలియదు అసలు పుస్తకం రాయడం అంటే, రీసెర్చ్ చేయడం, చదవడం తప్ప ఈ పుస్తకాలు వేయడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా పరిచయం చేసి సాహితీ లోకంలో నా మొదటి లేత పాదాల ముద్రను వేసినటువంటి నాకు తండ్రి సమానుడు బిఎస్ రాములు గారికి. అలాగే ఎప్పుడు వాళ్ళు ఇంటికి పోయినా కానీ శ్యామలా మేడం 2004 నుంచి 2010 వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళని, భోజనం చేసేవాళ్ళని, చదువుకునేవాళ్ళని. అలా ఏ రోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, SC/SC సెల్ డైరెక్టర్గా కాకతీయ యూనివర్సిటీ పలు రకాలైన పదవులు కూడా నిర్వహించున్నాను. వారికి నిజంగా ఈసారి ఇది సభాముఖంగా తెలియజేయాలని నేను అనుకున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఈ సలహా సంఘం కోర్ కమిటీ ఏదైతే ఉన్నదో, మేము గ్రామర్ స్కూల్లో సమావేశమైన మొట్టమొదటిసారి కార్యక్రమాన్ని ఎలా చేయాలి అనేది దానికి 10 మంది హాజరయ్యారు. ఆ 10 మందిలో ముఖ్యంగా నరసింహారావు గారు చెప్పినటువంటి చాలా విలువైనటువంటి, ఇప్పుడు కొన్ని చేయలేకపోయిన డాక్యుమెంటరీ అనేటువంటిది ఒకటి, ఇప్పుడు మీరు చేతిలో ఉన్నటువంటి బిఎస్ రాములు జీవిత రేఖలు అనే పుస్తకం కూడా వారు ఇది తీసుకొస్తే బాగుంటుందని చెప్పింది నరసింహారావు గారే. ఇంకొకటి పుస్తకాలు, ఇక 2 పుస్తకాలు రావాల్సింది వారి జీవిత చరిత్ర రాసినటువంటి. అయితే అనివార్య కారణాలలో ఏమైందో కానీ మొత్తం మీదనైతే అవి రావాల్సినవి కొంచెం అయింది, డిలే అయినా కూడా అవి సాహిత్య లోకానికి అంతే అని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో కూడా ఈ కోర్ కమిటీ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళ సందేశాలు 1 వరకు ఉంటాయి. 1 to 2 లంచ్ ఉంటుంది. 2 తర్వాత 25 ఏళ్ల తెలంగాణ సాహిత్య సదస్సు ప్రారంభమవుతుంది. దాంట్లో కథ, నవల, వచన కవిత, నాటకం, దాంట్లో గిరిజన కథ, శ్రీవాద కథ, అన్ని రకాల అంశాలకు సంబంధించి దాదాపు 20-30 ఒక స్టాండర్డ్ మంచి పేపర్లు రాయించి మన వాళ్ళు, ఇంకా ఆంధ్రవేలో కొంతమంది ఉన్నారు పేపర్ ప్రజెంట్ చేసేవాళ్ళు, వాళ్ళు 2 గంటల వరకు మనకు ఇక్కడ చేరుకుంటారు. ఆ సదస్సు 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సదస్సు నడుస్తూనే ఉంటుంది. 25 ఏళ్ళ అంటే 2000 సంవత్సరం నుంచి ఈ 24 వరకు వచ్చినటువంటి కథ, నవల, నాటకం, శ్రీవాదం, ప్రతి ఈ మలుపులు తిరిగినటువంటి ఉద్యమ నాయకత్వం,
ఇవన్నిటిని కూడా చర్చించుకొని దాంట్లో బిఎస్ రాములు గారు ఏం కృషి చేశారు, మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు భావజాల వ్యాప్తిలో భాగంగా ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేసిండు. నెల నెల ఒక పుస్తకం తీసుకొచ్చుడైతే అదొక వండర్. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఏందా నువ్వు మేము మాట్లాడినదే కాకుండా నువ్వు రోజు ఎప్పుడు నిద్రపోతున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఈ అసలు ఉద్యమం అంటే ఏంటి, ఉద్యమం ఎన్ని రకాలు ఉంటారు, అసలు ఏ విధంగా ఆ అపోజిషన్స్ వాళ్ళని ఏ విధంగా మాట్లాడి ఎదుర్కోవాలి, ఎన్ని రకాల వైవిధ్యమైనటువంటి భావజాలను అందించిందంటే ఒక ప్రిజం లాగా ఒక వజ్రాన్ని వెలుతురేస్తే ఎన్ని రకాల ప్రవహిస్తుందో, ఎన్ని రకాల ప్రసరిస్తుందో ఒక నాలెడ్జ్ని అన్ని రకాలు ప్రసరింపజేయచ్చా. ఒక రాజకీయ రంగంలో ఉంటాడు, ఒక ఎకనమిస్ట్గా ఉంటాడు, ఒక ప్రభుత్వంలో పదవుల్లో ఉంటాడు. అలాగే బిఎస్ రాములు గారు ఒకరు అడిగిండు, ఆయన సామాజిక తాత్వికుడు అంటే ఏం చేసిండు అని అడిగిండు ఒక ఆయన నన్ను ఒక 5-6 ఏళ్ల క్రితం. అప్పుడు బిఎస్ రాములు గారు ఏ పదవులు లేరు, ఏ ప్రభుత్వానికి దగ్గర లేరు, నిరంతరం ప్రజలకు చేరువనే ఉన్నారు. ఆయన ఒక గతితార్కిక తత్వదర్శన భూమిక అనే ఒక గ్రంథం ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ అది తాత్విక రంగంలో బట ఇప్పటి వరకు కూడా చాలా మంది దాన్ని చదవరు, కానీ రాములు గారిని కామెంట్ చేస్తారు. కథలు, ఆయన రాసిన నవలలు, ఆయన రాసిన వ్యాసాలు చదువుతారు, కానీ ఇది కాదు చదవాల్సింది. వారు రాసిన గతితార్కిక తత్వదర్శన భూమిక చదవాలి. మనకు ఉపనిషత్తులు అర్థం కాకపోతే వేదాలు ఎట్లా వచ్చినాయో, వేదాలు ఎట్లా అర్థం కాకపోతే మనకు రామాయణ భారత భాగవతాలు వచ్చినాయో, వాటి తర్వాత పాటలు గేయాల రూపంగా సులభంగా ఎట్లా చెప్పిందో బిఎస్ రాములు గారు గతితార్కిక తత్వదర్శన భూమికను, ఆ తత్వాన్ని, ఫిలాసఫీని దాన్ని అర్థం చేసుకోవడానికి సులభతరం చేయడానికి మాత్రమే అతడు కథలు, నవలలు రాశారు. నవలలో అక్కడక్కడ ఆ ఫిలాసఫీ వచ్చింది, అట్లే వచ్చింది. అందుకని అతడు నాలెడ్జ్ని సులభతరం చేసి ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలో ఆ విధంగా వ్యాసాలు కానీ, విమర్శ కానీ, అలంకార శాస్త్ర గ్రంథాలు కానీ, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు కానీ, వారు ఏది రాసినా కూడా దాని మూల భూమిక అనేటువంటిది గతితార్కిక తత్వదర్శన భూమిక. అదొకసారి చదవండి, అది కొరుకుడు పడని పిండి అది. ఎందుకంటే విలువల శాస్త్రం అంటాడు, శరీర ధర్మశాస్త్రం అంటాడు, ఇంకా ఎన్ని శాస్త్రాలు చెప్తాడు అలా. ఆ శాస్త్రాలు ఒక సిద్ధాంతాన్ని, దాన్ని పాజిటివ్, నెగిటివ్, అది ఈ భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మ సూత్రాల ప్రకారం నిలిచి ఉన్నదా, ఆగిందా, దాన్ని ఎట్లా కొనసాగించిండు, ఎక్కడ ఏ సిద్ధాంతం ఫెయిల్ అయిందో దానికి కొనసాగింపునిచ్చిండు. ఇది భారతీయ సమాజంలో చేసినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఫిలాసఫర్స్. అందులో మొట్టమొదటిసారిగా మనం చెప్పుకునే కత్తి పద్మారావు గారు, కంచె ఐలయ్య గారు, బిఎస్ రాములు గారు. వీరి ఫిలాసఫీ వీళ్ళు ఎప్పుడు నిరంతరం ఇస్తూనే ఉన్నారు. అవి అర్థం కాలేదు అని అంటున్నారంటే దానికి కథో, నవలో, దాంట్లో ఎక్కడో ఒక పాత్రలనో, ఎక్కడో ఒక లక్షణంగానో, ఎక్కడో ఒక ఫిలాసఫీ చెప్పి వాళ్ళు సమాజానికి అందించే ప్రయత్నం చేశారు. కాబట్టి దయచేసి ఏంటంటే నేను ఆ గతితార్కిక తత్వదర్శన గురించి ఇంగ్లీష్లోకి చేయండి సార్ అని సార్ చెప్పాను. ఎందుకంటే తెలుగులో అంత ఫిలాసఫీని చదివి అర్థం చేసుకొని దాన్ని జీర్ణించుకొని దాన్ని చెప్పే విధంగా మన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే సాహితీవేత్తల్లో ఏంటంటే ఈ కథ చదివినామా, దీని గురించి ఏదైనా సమీక్ష రాసినామా, ఒక విమర్శ రాసినామా, అక్కడితో ఆగిపోతున్నది. అట్లా ఆగిపోకుండా దాన్ని నిరంతరం కొనసాగించాలంటే మీ ఫిలాసఫీ అనేటువంటిది ఒక సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం అనేటువంటిది 6 యూనివర్సిటీలు పెడుతున్నారు. అట్లా ఒక విశాల సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం అనేది ఈ ప్రభుత్వం చేయాలి. చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ పంచేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఇంకేదైనా పంచవచ్చు. అన్నదానం చేస్తే ఒక రోజు అరిగిపోతుంది, తిరిగిపోతుంది. భూదానం చేస్తే ఒక తరం తింటుంది. అలాగే ఇంకేదైనా చేస్తే పోతుంది. కానీ జ్ఞానదానం చేస్తే, జ్ఞానాన్ని ప్రజలకు పంచితే మనకు పెరుగుతుంది. ఇంకా ఆ ప్రజల్లో నిలిచి ఉంటాం. అట్లాంటి వాళ్ళే కీర్తిమంతులు అవుతారు. అట్లాంటి వాళ్ళే చరిత్రలో ఐకాన్లుగా, వైతాళికులుగా వాళ్ళ జీవితాలను నిలుపుకుంటారని మనవి చేస్తూ, ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో ఈ చర్చ నరసింహారావు గారిని సభాధ్యక్షుడు పెట్టుకున్నప్పుడు పెద్ద చర్చ. రాములు గారు ఫోన్ చేసి ఏంటిది ఎట్లా ఎవరిని పెడదాం అంటే మనకి ఎప్పటికీ నారాయణ రెడ్డి గారు ఉండేది. సార్ ఏ కార్యక్రమం చేసినా దానికి అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు. ఆయన బతికున్నంతసేపు అధ్యక్షుడు ఆయనే. తర్వాత ఎవరు, నారాయణ రెడ్డి గారి తర్వాత ఎవరు, కాళోజీ తర్వాత ఎవరు, ఆయన చర్చలు చేస్తా అంటే ఒక 10-20 పేర్లు ఎంత చర్చలు చేసినా కూడా అన్ని రంగాల్లో ఒక సమున్నతమైనటువంటి వ్యక్తి కోసం చూస్తే మాకు అప్పుడు దొరికినటువంటి వ్యక్తి మాకు నరసింహారావు గారు. వారు ఏది అధ్యక్షుడిగా ఉండడానికి, ఏది అమృతోత్సవ సభకు అధ్యక్షుడిగా ఉండడానికి, ఈ సంచికలకి ఈ వెన్నుదండగా ఉండడానికి వారికి హృదయపూర్వకంగా కమిటీ పక్షాన నేను కన్వీనర్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మూల్యాంకాలు చేసుకుంటూ
బిఎస్ రాములు గారి యొక్క సామాజిక, సాహిత్య, రాజకీయ, తాత్విక అంశాలను ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్లో పరిశీలించి మనం ముందుస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం 8 గంటలకు పూర్తవుతుంది. 8 గంటల దాకా కోరుకుంటున్నా నేను. ఎందుకంటే బిఎస్ రాములు గారి ఎంతో దూరం నుంచి ఎంతో ఆప్యాయత, అనురాగం, అనుబంధం ఉంటే తప్ప రాలేదు. కాబట్టి 8 గంటల వరకు ఉంటారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలి పలుకులుగా నరసింహరావు గారు మాట్లాడుకుంటూ చివరి చర్చించాల్సి ఉన్నది. కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ హాల్లోనే ఉండండి, ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండండి. కోర్ కమిటీ వాళ్ళు, సబ్ కమిటీ వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక ప్రశంసా పత్రంతో పాటు ఒక అటెండెన్స్ ఇస్తారు. అలాగే మీకు అమృతోత్సవానికి ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు, పెద్దలు వి నరసింహరావు గారు, కడి సదాశివ గారు, డాక్టర్ కర సదాశివ గారు, కో కన్వీనర్స్ విద్యాసాగర్ రఘువరి గారు, గౌరాజు గారు, ఈ సభని మొత్తంగా నిర్వహించడం కోసం కార్యభారాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే మా శ్రీమతి శ్యామల అనేక కార్యక్రమాలని విజయవంతం చేసి కృష్ణ రాధాకృష్ణ గారు, బైస దేవదాస్ గారు, నేటిజం పత్రిక ఎడిటర్ బైస దేవదాస్ గారు, డాక్టర్ అంకమ్ గారు, కాళీ మధ్య గారు, ఇంకా అన్నగారు దేవేంద్ర గారు, అందరికీ ధన్యవాదాలు. మేము 50వ జన్మదినం నుంచి ఇంకా కొన్ని పేర్లు వెంగరెడ్డి ఉన్నారు, పేరు మెల్లిమెల్లిగా లైఫ్ తక్కువ ఉంది, సమ్మయ్య గారు ఉన్నారు, అలాగే కావలి సమ్మయ్య గారు. 50వ జన్మదినము కూర్చొని మాట్లాడు ఉపన్యాసం కావాలి. 50వ జన్మదిన సందర్భంగా 1998లో జగిత్యాలలో ఒక రోజంతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కుంభవృష్టి 3 రోజులు. 800 మంది రాష్ట్ర వ్యాప్తంగా రచయితలు, కళాకారులు, సాహిత్యవేత్తలు ఆత్మీయంగా కలుసుకోవడం జరిగింది. అనంతపురం నుంచి, ఆదిలాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి. అదొక సంరంభం జగిత్యాలలో ఒక సాహిత్య వాతావరణం సృష్టించాలి అని కార్యక్రమంలో భాగంగా అనుకుని అట్లా చేశారు. ఎందుకంటే శ్రీనారాయణ గారి వల్ల సిరిసిల్లలో సాహిత్యవేత్తం బాగా ఉంది. కరీంనగర్లో జిల్లా హెడ్ క్వార్టర్ కావడం వల్ల చాలా బాగా నడుస్తుంది. గోదావరిలో కార్మిక వర్గం ఉంది, అదొక కొంత నడుస్తుంది. హుజరాబాద్, వరంగల్ దగ్గరగా అక్కడ కూడా కొంత నడుస్తుంది. జగిత్యాలలోనే బాగా తక్కువగా ఉంది. కొరట్లలో మా బంధువు అయినటువంటి అంది వెంకటరాజన్ గారు సాంప్రదాయక సాహిత్యానికి నాయకత్వం వేస్తున్నారు. ఈ ఆధునిక సాహిత్య ప్రక్రియలో స్ఫూర్తి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటి భావించారు. అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే అది మనం అందరం కలుసుకొని ఒక సాహిత్య వాతావరణం సృష్టించాలి. ఎవరో మనకు అవార్డులు ఇవ్వడం, గవర్నమెంట్ కోసం ఎదురు చూడడం కాదు, మనమే పురస్కరిస్తాం, మనమే ఎందుకు ఇవ్వకూడదు అని అమ్మ పేరు మీద ఇద్దాం. అమ్మ నిజంగా మనం అంతా మాట్లాడుకుంటాం కార్మిక వర్గం అంటాం. ఈ కార్మిక వర్గంలో మహిళా కార్మికులు ఇంకా రెట్టింపు కార్మిక వర్గం. 8 గంటల పని కాదు, 24 గంటలు పనిచేస్తుంటారు. అందువల్ల మా అమ్మ బీడీ కార్మికురాలు పనిచేస్తుంది కాబట్టి, అమ్మ 90 సంవత్సరాల జనాలు చనిపోయింది కాబట్టి అమ్మ పేరు మీద ఇద్దామనుకున్నాను. అయితే అమ్మ పేరు మీద స్టార్ట్ చేసాం, కానీ అమ్మ పేరు సుప్రసిద్ధం కాదు కాబట్టి దాన్ని మళ్ళీ బిఎస్ రాములు విశాల సాహిత్య పురస్కారం పేరు గుర్తు పెట్టాల్సి అమ్మ తరఫు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అంత పెద్ద మహారచయిత అయినటువంటి అంపశయ్య నవీన్ గారికి అప్పటి వరకు ఏ అవార్డు రాలేదు. చాలా బాధ అనిపించింది. ఈ వివక్ష తెలుగులోనే ఇంత పెద్ద ఆంధ్ర తెలంగాణ వివక్ష. తర్వాత మొట్టమొదటి అవార్డుని అంపశయ్య నవీన్ గారికి ఇచ్చాను. చప్పట్లు కొట్టాను. ఎందుకంటే ఆ అవార్డు తోటి అనేక చర్చలు సాగి ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వారికి ఎదిగారు. అట్లా కాలువ మల్లయ్య గారు, గోపాల్ గారు, ఆడపి లక్ష్మపతి గారు,
ఆ పేర్లు మనకి ఇన్విటేషన్లో జ్ఞాపకం కోసం అచ్చు వేశాను అందరికి. అలా ఒక 350 మందికి ఈ బిఎస్ రావు విశాల్ సాహిత్య పురస్కారం ఇవ్వడం జరిగింది. అలా శ్రీనారాయణ రెడ్డి గారు, ఏనుగుపి గారు, దాసరి రంగాచార్య గారు, చలసాని ప్రసాదరావు గారు ఈనాడు పత్రిక గారు, దానిలో పేపర్లు ఎంతమంది వచ్చినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రచయితలు, సాహితీవేత్తలు సుమారు అందరినీ జగిత్యాలకు, సిరిసిల్లకు, హైదరాబాద్కు ఇవ్వడము, కథా వర్క్షాపులు పెట్టడము, కథలు రాయించడం అనేది చేయడం జరిగింది. అట్లా ఈ కార్యక్రమాన్ని ఒక సంస్థ పద్ధతిలో చేయాలనుకున్నాను, చేస్తూ వస్తున్నా. ఇప్పుడు మనకి జాజల గారి చెప్పారు, సరిగ్గా అదే సమయంలో అదే కాలంలో జగిత్యాల కూడా జాజల గారి లాగా ఒక యువకుడు ఎదిగినాడు. ఆ యువకుడు మరీ ఇంకా పేదవాడు, తాళ్ళెక్కుతాడు, కళ్ళు గీస్తాడు, 7వ తరగతికి చదువు మానేసినాడు. ఆ తర్వాత కళ్ళు రాగడం వచ్చిన లైబ్రరీ, అరే నువ్వు హుషారున్నవరా, ఓపెన్ యూనివర్సిటీ బిఏ కట్టరా అని అంటే ఓపెన్ యూనివర్సిటీ బిఏ పాస్ అయిపోయినాడు, ఎంఏ పాస్ అయిపోయినాడు. ఆ తర్వాత ఎంపీ కూడా పెట్టుకున్నాడు. అయితే ఆయన ఎంపీ ఆయనకు రాకపోయినా, పిహెచ్డీ ఆయనకు రాకపోయినా ఆయన పుస్తకాలు ఎంఏ పాఠ్య పుస్తకం కాగితం తీసుకున్నాడు, బతుకుతాడు ఆయన జీవితం. అది పుస్తకం ఆ తర్వాత దుర్దుమ్ అనే పుస్తకం రాశాడు, ఇతర పుస్తకము. ఆ పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ ఉత్తమ నవల పురస్కారం అందించడం జరిగింది. ఒక తాళ్ళెక్కేవాడు, ఇప్పటికీ తాళ్ళెక్కుతున్నాడు. అలా కులవృత్తి చేసుకుంటూ నవలలు రాసి, కథలు రాసి, ఆ స్థాయిలో సాహిత్యవేత్తగా పాఠ్యపుస్తకాలు ఎక్కడము, ఆ తర్వాత నవలకు అవార్డు పొందడం అనేది ఒక అరుదైన విషయం. మహారాష్ట్రలో దళిత సాహిత్యంలో జరిగిండొచ్చు, కానీ తెలుగులో మాత్రం ఈ లెక్చరర్లకి, ప్రొఫెసర్లకి తెలంగాణ సాహిత్యంలో దిక్కు లేదు అంటే ఇంకా చర్చకి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది. అయినా ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ స్వతంత్రత వచ్చేసింది. ఇట్లా నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు మన పరవస్తు లోకేశ్వర్ ఒక మాట రాశాడు, అన్నా నువ్వు కథలబడి రాశావు, నేను రచయితనైనాను. నాకు అది ఎంత గొప్ప సర్టిఫికేట్ అంటే ఇక అంత గొప్ప సర్టిఫికేట్ ఉంటుంది అందరు. ఇప్పుడు జాసరి గారు ఉన్నారు, అలాగే నేర్లి శ్రీనివాస్ గారు ఉంటున్నారు, అలాగే సుమారుగా ఒక అభిమానంతో, గురుభావంతో ఒక 78 పుస్తకాలని నాకు అంకితం ఇవ్వడం జరిగింది. నేను ఒక 300 పైగా పుస్తకాలకు ముందు మాటలు రాయడం జరిగింది. ఇట్లా ఒక సాహిత్య వాతావరణం సృష్టించాలి. వాళ్ళు ఏదైనా రాయని, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ముక్కులు స్నానం చేస్తారు, ముందుగా పౌడర్ వేసి అట్లా ఆ పిల్లలని ఎదిగిస్తే ఆ తర్వాత నడక నేర్పితే ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు నడుస్తారు అంతే. సైకిల్ తొక్కేటప్పుడు అడ్డం పడ్డట్టు ఆ తర్వాత మెల్లిమెల్లిగా బాగా నడుస్తుంటే ఆ తర్వాత వాళ్ళు నడుస్తుంటారు, మనం పట్టుకున్నారని ధైర్యంతో వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు సైకిల్ నడిపిస్తారు. ఆ తర్వాత సైకిల్ నడవడం నాకు రాదు అనేటువంటి అడ్డం రానే రాదు. ఒకసారి సైకిల్ నేర్చుకున్న అడ్డపడడం సాధ్యం కాదు. ఆ పద్ధతిలో ఎదుగుతూ వస్తున్నారు. ఒక 340 మంది ఈ కథల బడి పుస్తకం ద్వారా ఎదుగుతారు. కథా వర్క్షాప్ హుస్నాబాద్లో 6 రోజులు పెట్టాం, 93 జూన్లో. అలాగే మళ్ళీ హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పెట్టాం 4 రోజులు. ఆ తర్వాత మళ్ళీ పుస్తకాలు రాసాం. ఎంఎస్కో వాళ్ళు కథల బడి పుస్తకం, కథా రచనకు కథబడి పాత్ర పుస్తకం ఇస్తున్నారు. నేను 98లోనే కథల బడి పుస్తకం వేశాను. ఆ తర్వాత మళ్ళీ వేశాను. ఇవన్నిటి ద్వారా కథ వర్క్షాప్లు పెట్టాల్సిన అవసరం లేని పద్ధతిలో ఆ పుస్తకాలు పనిచేస్తూ వస్తున్నాయి. అట్లా ప్రత్యక్ష పరోక్షంగా సాహిత్య వాతావరణంలో నా వంతు కృషి నేను చేస్తూ వస్తున్నాను. సాహిత్య విమర్శలు కూడా అది లెఫ్ట్ క్యాంపు, రైట్ క్యాంపు, ఇదో నచ్చినవాడు ఈ పద్ధతిలో విమర్శ కాకుండా అసలు మనకు భారతదేశంలో 70-80% బీసీలు, ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. వీళ్ళ జీవితాలు ఏమైనా రికార్డు అవుతున్నాయి, సాహిత్యంలో అవార్డులు వస్తున్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీల కొంత, ఎస్సీల కొంత, ఎస్టీల కొంత అని. మరి సాహిత్యంలో, సాహిత్య అవార్డులలో, పద్మశ్రీలలో, కేంద్ర సాహిత్య అవార్డులలో, అలాగే పుస్తకాల్లో కథలు చేసేటప్పుడు, వ్యాసాలు చేసేటప్పుడు ఈ రిజర్వేషన్స్ ఎందుకు పాటించడం లేదని ప్రశ్న వేశాను. చాలా మంది ఆలోచించారు, సాహిత్యంలో రిజర్వేషన్ ఏంటిదే భయ్, ఇదే భయ్ ఈ బియ్యమ్మతుల భాష చెప్తాను, ఇదే మరి భయ్ ఎక్కడ ఉంటుంది ఆ సాహిత్య విమర్శ అంటే అప్పుడు నేను జవాబు చెప్పినాను, నువ్వు తినే అన్నంలో నీ కులం ఉంటుంది, నువ్వు నడిచే నడకలో నీ కులం ఉంటుంది, ఆ తర్వాత
నువ్వు మాట్లాడే తీరులో నీ కులం ఉంటుంది, నువ్వు కట్టే బట్టలు ఉంటుంది, నువ్వు మాట్లాడే బస్సు ఎక్కి చూడు పల్లెటూళ్ళలో ఆ బట్టలను ఆడవాళ్ళని చూస్తే ఏ కులమో నీకు తెలుస్తుంది, మగవాళ్ళు కూడా చూస్తే తెలుస్తుంది. నీ మాట తీరులో, నువ్వు తినే తిండిలో, నువ్వు వాళ్ళ ఏం తిన్నావని చెప్పంటే నువ్వు వేసుకున్న కూరలను బట్టి నీ ఏ కులం కూడా చెప్పవచ్చు. అంతగా ఆ కులాల వారిగా సంస్కృతి ఉంది, ఆ కులాల మధ్య సంబంధం ఉంది. సో ఆ గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ అనేది ఆ కులాల మధ్య సమన్వయం పెట్టి 2,000-2,500 సంవత్సరాలు కుదురుగా చక్కగా గ్రామీణ వ్యవస్థ నడిచేట్టు చేశారు. కానీ దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అడగదొక్కేటువంటి వర్ణ సిద్ధాంతం, కుల సిద్ధాంతం వచ్చింది. అంతే తప్ప అది చాలా గొప్ప ఉత్పత్తి శక్తుల సిద్ధాంతం అది. కానీ ఆధిపత్యవాదం వర్ణ సిద్ధాంతం దాన్ని చొచ్చి రావడంలో పాడైపోయింది. దానివల్ల అందరూ సమానమే, ఎవరు గొప్ప కాదు, ఏ కులం గొప్పది కాదు, ఏ కులం చిన్నది కాదు, అందరూ సమానం, పుట్టుకలు అందరూ సమానం. ఈ ఫలానా వాళ్ళు ఫలానా కులంలో పుట్టాలని ఎవరు అనుకుని పుట్టలేదు కనుక ఆ కులాల గురించి మాట్లాడుకోవడం. నాకు 40 ఏళ్ళ నుంచి దోస్తానే ఉంది, వాళ్ళ కులం మీద తెలియదు. వాళ్ళ అమ్మ చనిపోయింది, అరే పొద్దున చనిపోయింది, సాయంత్రం వరకు శవం తీస్తారు. ఎంత ఎదుగు తీస్తారు అంటే అప్పుడు చెప్పిన వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి అయ్యగారు, ఆ అయ్యగారు నుంచి పూజ చేస్తేనే ఈ శవం చేస్తుంది. అతడు సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ వి ప్రభాకర్ రావు వాళ్ళ అమ్మ గురించి. ఆయన మధ్వ బ్రాహ్మణుడు అనే విషయం మాకు దశాబ్దాలు కలిసిన కూడా మాకు తెలియదు. ఈ స్నేహము, కుటుంబ స్నేహం, వస్త్రం, పోతడం అంటే మాకెన్నడూ ఈ కులాలు అడ్డంకి కాలేదు. ఆర్ఎస్ఎస్లో కూడా హిందువుల మనమన్నా కులం గురించి ఆలోచించాలి, నక్సలైట్లలో కూడా కులమైన అనలేదు. కానీ వివక్ష అనేది ఎట్లా కొనసాగుతుంది మనం గమనించిన తర్వాత అప్పుడు దీనికి రావడం జరిగింది. అట్లా అందువల్ల ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, యువజన సంఘాల నుంచి, నక్సల్ సంఘాల నుంచి, పౌరకుల సంఘాలు, కరీంనగర్ జిల్లా పౌరకుల సంఘం కార్యదర్శి పనిచేశాను. బాలకృష్ణ వరంగల్లో, నేను కరీంనగర్లో పనిచేశాను. ఆ తర్వాత రాడికల్ యువజన సంఘం చేశాను. ఆ తర్వాత నక్సలైట్లలో 4 ఏళ్ళు గద్దరు, నేను అందరూ కలిసి దేశం పట్టిన దిగాను. ఇవాళ ఈ భారతదేశం గురించి కానీ, సాహిత్య, సామాజిక, తాత్విక సిద్ధాంతాల గురించి కానీ, ఎస్ నేను చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది నిజమే, ఇది ఈ సమాజం ఉపయోగపడుతుంది అని ఎప్పుడు నాకు ఆలోచన వచ్చేది తెలుసా? భారతదేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలు తిరిగినాం 7 సంవత్సరాల తరఫున. విప్లవ విద్యార్థి సంఘాల తరఫున, విరసం తరఫున, పౌరకుల సంఘం తరఫున, రాడికల్ యువజన సంఘం, రైతుల సంఘం, ఈ 7 సంఘాల తరఫున వరవరావు, నేను, గద్దరు, ఆ తర్వాత సంజీవ్, ఆ తర్వాత పద్మ, ఆ తర్వాత దోలకిష్ట్, ఆయా రాష్ట్రాల నుండి రచయితల సంఘాలు, పౌరకుల సంఘాలు, ఆ తర్వాత కళాకారుల సంఘాలతో కలిపి అన్ని పార్టీలు, నక్సలైట్లకు సంబంధించి అన్ని పార్టీలను కలిపి తిరిగితే ఎన్ని చర్చలు, మార్పేర్లతో వస్తారు, కలం పేర్లు పెట్టుకొని వస్తారు, ఎన్నో చర్చలు చేశారు. ఆ చర్చలు, ఆ తర్వాత పుస్తకాలు దేశవ్యాప్తంగా పర్యటన, రాహుల్ సాంస్కృతిక ప్రపంచాన్ని తిరిగాడు. కనీసం నేను దేశమంతా తిరిగాను. ఆ తిరిగిన తర్వాత వచ్చిన అవగాహనతో అప్పటిదాకా నేను రాసినట్టు, అప్పటిదాకా నేను ఫీల్ అయింది ఇది కరెక్టే అని చెప్పి నాకు మరింత మద్దతు రావడం జరిగింది. నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను గతి తరగతి పుస్తకం గురించి, అలాగే అంబేద్కర్ విప్లవకారులు, కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఓన్ చేసుకోకపోవడం వల్ల, గౌరవించకపోవడం వల్ల, ఆయన సిద్ధాంతాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా నష్టం పోయారు. అలాగనే పార్టీ దిగాలిపోయింది, వాళ్ళకు ప్రధానమంత్రి పదవి, రాష్ట్రపతి పదవి వచ్చేది కావచ్చు, రాకపోవచ్చు. కానీ దేశానికి నష్టం జరిగింది. కమ్యూనిస్టులు అంబేద్కర్ తీసుకోకపోవడం వల్ల దేశానికి ఎంత నష్టం అంటే అంత నష్టం జరిగింది. ఇప్పుడు అంటుంటారు తెలంగాణ, ఆంధ్ర అగ్రికులాలకు ఉపయోగపడతాయంటే అగ్రికులాలకు ఉపయోగపడేది తక్కువ. వాళ్ళకు ఆంధ్ర, తెలంగాణ అప్పుడే ఎక్కడైనా వేరే ఉంటే 100 కోట్ల బదులు 1000 కోట్లు సంపాదించేవారు. ఇప్పుడు 100 కోట్లు సంపాదించినారు కదా. కానీ అసలు ఏమి సంపాదించిన ఉద్యోగాలకు పోయినాయిగా. అది తెలంగాణలో కావాల్సిన బీసీసీ ఎస్టీలకి తెలంగాణ కావాలి నీకు అన్నాము. అట్లాగే అంబేద్కర్ తీసుకోకపోవడం వల్ల, కమ్యూనిస్టులు స్వీకరించకపోవడం వల్ల, కమ్యూనిస్టు అంబేద్కర్ బొమ్మను, అంబేద్కర్ రచనలు, అంబేద్కర్ సిద్ధాంతాలు విద్యుడిని తీసుకోకపోవడం వల్ల ఈ దేశం ఎంత నష్టపోయిందంటే 100 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ ఉన్నది, 100 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమం ఉన్నది. అయినప్పటికీ మరి రోజులు కుదించిపోయి వాళ్ళ 1-2 ఎమ్మెల్యే సీట్ల కోసం దేహి అని అప్పటి దర్శకులు దిగజారిపోయిందంటే అది పరిశ్రమ పట్టించుకోకూడదు. జాజుల గారు చెప్పిన దాని తర్వాత బాగా చెప్తారు. కంచి మధ్యప్రదేశ్ తమిళంలో కంచిలో చర్చలు జరిగినాయి చాలా. అవన్నీ ఫ్రాంటియర్ అనే పత్రికలో, కలకత్తా పత్రికలో చర్చ జరిగింది. ఆ తర్వాత ఏమన్నా చెప్పి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు రాసుకున్నారు, బిఎస్ రావులు ఇట్లా అన్నాడు, అది అన్ని ఏదో రాసుకున్నారు. అయితే
నేనేమన్నా అంటే నేను కుల సమస్య ఉంది పట్టించుకోవాలన్నారు. మీరు కులం లేదు వర్గం ఉన్నదని అంటున్నారు. అంబేద్కర్ పెద్దపాలి పాలకవర్గం పెద్దపాలి అని అన్నారు. 5 ఏళ్ళ తర్వాత నా వైపు మీరు వస్తారో మీ వైపు నేను వస్తాను చాలా ఆలోచించారు. మీరు చెప్తున్నారు, మీరు కార్యదర్శిగా చెప్తున్నారు, అది వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ ఏం తీర్మానం చేయలేదు. నేను చెప్తున్న ఆల్రెడీ వ్యక్తిగత అభిప్రాయం, కానీ మీరు పార్టీ అభిప్రాయం ఉంటుంది కాదు. అది మీ పార్టీ అభిప్రాయంగా సరే చూసుకుందామని అన్నాను. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడు గద్దె బహిరంగ చేతులకు వచ్చాడు, నేను బహిరంగ చేతులకు వచ్చాను. నేను గద్దెలు బహిరంగ చేతులు ఒకేసారి రావాల్సింది. నా ఉత్తరం నాకు కొద్దిగా లేట్గా వచ్చింది. నేను రాష్ట్ర ప్రదేశం ఉంటే ఫిబ్రవరి 1990 20వ తారీఖున గద్దెలు వచ్చినాడు. నేను ఆధారిత ఉత్తరం వస్తే నేను ఏప్రిల్ 1వ తేదీన మంత్రి రాడికల్ యువజన సంఘం జిల్లా రాష్ట్ర మహాసభలో దుద్దిల శ్రీపాదరావు నాయకత్వంలో అప్పుడు నేను బహిరంగ చేతులకు వచ్చాను. ఆ తర్వాత నేను బయటికి వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేసుకున్నాను మనసులో, నాకు నేను ప్రతినిధించాను. ఈ పార్టీలలో కమ్యూనిస్ట్ పార్టీలో రిక్రూట్మెంట్ ఆపడమే నా జీవిత లక్ష్యంగా ఉండాలి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో రిక్రూట్మెంట్ ఆపడమే నా జీవిత లక్ష్యం ఉండాలి. ఎందుకో తెలుసా? పీపుల్స్ పార్టీలో ఒక డాక్యుమెంట్ ఉంది. ఈ ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళు చనిపోతున్నారు, 5 ఏళ్ళు చనిపోతున్నారు, కొన్ని దేశాలు వెళ్ళిపోతున్నారు, కొన్ని ఎక్కడ చచ్చిపోతున్నారు. 7 సంవత్సరాలు సగటు వయసు అని రాశారు. నా బుర్ర తిరిగిపోయింది. 7 సంవత్సరాలు సగటు వయసు. కొండపల్లి 75 ఏళ్ళు ఉంటాడు, సత్యమూర్తి 75 ఏళ్ళు ఉంటాడు, కొందరు 2 ఏళ్ళకి 5 ఏళ్ళు చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోవాలి? ఈ ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ అప్పుడు పనిచేసింది గ్యాప్ కోసం. ఆర్ఎస్ఎస్లో ఒక కార్యకర్త బ్రహ్మచారిగా ఉంటూనే దేశమంతా తప్పుల మద్దతు తెలుపుకుంటూ ఆయన పేరు కూడా కోరుకోడు, ఏ ఊరు కూడా తెలియదు. శ్రీధర్ జైన్ ఉన్నారు, ఆయన వరకల్యాణ క్షేత్ర అంటే అఖిల భారత ఆదివాసీ సంఘాల కార్యదర్శిగా పనిచేస్తున్నవాడు. నేను ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యశ్రీగా పనిచేసేవాడు, నేను ముఖ్యశ్రీగా ప్రచారంగా పనిచేసేవాడు. ఆయన పేరు అసలు ఆయన ఊరు తెలియదు, ఆయన పేరు తెలియదు. ఆ తర్వాత ఆయన జిల్లా తెలియదు, పేరు కూడా తెలియదు. చచ్చిపోయినప్పుడు కూడా తెలియదు. ఆ బరకత్పురాలో కేశవ నేను పెట్టాను, అప్పుడు కూడా తెలియదు. అలాంటిది ఇట్లా మాకు కులం గురించి మాట్లాడుతున్నాం. మరి ఆయన 75 ఏళ్ళు బతికినారు. ఒక వ్యక్తి సమాజం కోసం పనిచేద్దాం అనుకున్నప్పుడు 75 ఏళ్ళు బతకగలిగే అవకాశం ఉంటే 2 ఏళ్ళకి చచ్చిపోవడానికి నా ప్రజలు చచ్చిపోవడానికి వీల్లేదు. ప్రజలు రహస్యంగా జీవించరు. ఈ విషయం పట్ల అడవిలో వెళ్ళరా అనే పుస్తకంలో ఒక 100 పేజీల ముందు మాట రాశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ఖచ్చితంగా. నేను నక్సలైట్లో ఉన్నప్పుడు రాష్ట్ర కథలే నా జీవితాన్ని, రక్తాన్ని, త్యాగాన్ని, చెమటను అన్నింటినీ ఖర్చు పెట్టి విప్లవంలో 6 సంవత్సరాలు నా పిల్లలు ఎంత కష్టపడారంటే నేను నా చిన్న కొడుకు 6 నెలల పిల్లవాడు ఇంట్లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు అతను పెద్దవాడు ఎవరు చదువుతున్నాడు. నేను బయటకు వచ్చేసరికి 8వ తరగతి. ఇవాళ వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒకరు అమెరికా, 2 అమెరికాలో, ఒకరు ఆస్ట్రేలియాలో, ఒకటి ఐర్లాండ్లో ఉండవచ్చు కాక కానీ వాళ్ళకి చిన్నప్పుడు పడ్డ ప్రభావాలు ఆ చిన్నప్పుడు నేను ఏం ప్రభావాలు ఇప్పటికీ ఉన్నది. అది మీకు తెలియదు, నాకు తెలుసు. వాళ్ళు ఏం కోల్పోయినారు వాళ్ళ హృదయంలో, వాళ్ళ అంతఃచేతనంలో బాల్యంలో వాళ్ళ ప్రభావాలు. పోలీసులు కానీ భయపడడం ఇలాంటి ఇంకా కొన్ని ఉన్నాయి. అప్పుడు కొట్టినారు కదా, తల్లి కొడితే చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ బాధల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అందువల్ల ఖచ్చితంగా ప్రజలతో మధ్యాహ్నం జీవించగలగాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చెప్తలేరు, బీజేపీ ఎందుకు చెప్తలేరు, తెలుగుదేశం ఎందుకు చెప్తలేరు, ఒక్క నక్సలైట్ ఎందుకు చెప్తున్నారు? కానీ మనలో లోపోదని ఎందుకు అనుకోకూడదు అని అనుకున్నాను. గతి తర్క తత్వదర్శ అద్వైత పుస్తకం పార్టీ డాక్యుమెంట్గా ఇచ్చారని చెప్పి జాతర చెప్పింది కదా, అది 88లో రాసి ఇచ్చినాను. ఆ తర్వాత వాళ్ళు అచ్చలేదు. బయటకు వచ్చిన తర్వాత దాన్ని టెక్స్ట్ బుక్ మార్చి అచ్చవేస్తాను. దాంతో అన్ని పార్టీలో చర్చ సిపిఎం నక్సలైట్ చర్చ జరిగేది. మార్చుకున్నారు. కుల సంఘాలు పెడదామని పెట్టినారు, మార్చుకున్నారు. నన్ను కూడా శివనారికి పిలిచినారు. మేము ముఖ్యంగా పోయినాను, మాట్లాడిన జిల్లా సమస్య. అప్పటి నుంచి 92 తీసుకున్నాను. కానీ నేనేమన్నాను, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే, అంబేద్కర్ ఫోటో రెండు మీ కమ్యూనిస్ట్ పార్టీ వేదికల మీద, బ్యానర్ల మీద పెట్టుకోండి, అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటుంది, పుస్తకాలు వేయండి అని పెట్టదు. అంటే అన్నమాట మీరు రిక్రూట్మెంట్ ఆగిపోయింది కాబట్టి చేర్చుకోవడం కోసం, అతిథాల కోసం పెట్టుకున్నారు, కనుక మీకు చిత్తశుద్ధి లేదమ్మా అని చెప్పారు. ఇది నేను చేసిన 35 సంవత్సరాలు చేసిన చర్చ యొక్క సారాంశం చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు అక్కడికి ఆగిపోకుండా భారత రాజ్యాంగంలో ఎన్ని విలువైన విషయాలుగా చెప్తూ దళితవాదం, స్త్రీవాదం, మైనార్టీవాదం, వర్గవాదం వేరే, మార్క్స్ చెప్పిన వర్గవాదం వేరే, అతడు కులరహిత సమాజం అన్నిటి కలుపుకొని సర్వోన్నత మానవాన్ని, మానవీయ శక్తిని, మానవీయ సంస్కృతిని, మనిషిగా గద్దరు ఏమంటాడు, మనిషిని మనిషిగా చూసి మనిషిగా చూడలేదు, దళితుడిని అడ్డలవాడిగా చూశారు. మనిషిని మనిషిగా చూసి సమానంగా తోటి వారిని సమానంగా కొడిచే
సమాజం కోసం, అందరూ సమానంగా బతికే సమాజం కోసం, అందరికీ సమానంగా అవకాశం ఉండడం కోసం, స్వేచ్ఛా సమానత సౌభాతృత్వం కోసం భారత రాజ్యాంగంలో 12 ఆర్టికల్ నుంచి 19 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి చాలా ముఖ్యమైన విషయాలు. ఆ పుస్తకం కూడా ఇవాళ మీ అందరికీ బిఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఎట్లయితే అఖిల భారత స్థాయిలో 12 రాష్ట్రాల గతంలో సంజయ్ గారు తిరిగినప్పుడు ఏదైతే జ్ఞానోదయం పెరిగిందో అంబేద్కర్ బుద్ధుడికి అది రాజ్యాంగ కింద వచ్చాక మళ్ళీ బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మరొక స్థాయికి జ్ఞానోదయం పెరిగాయి. ఆ జ్ఞానోదయం ఇలాంటిది బీసీ కమిషన్ స్థాయికి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే లెఫ్ట్ క్యాంప్ వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వంలో చేరితే చంకలు చేరిండు, చెంచా కొట్టిండు, ఇంకా ఇట్లాంటి పదాలు. అరే ఇప్పుడు గాడిద కొడుక రాజ్యాధికారం కావాలని కోరుతుంటావు, రాజ్యాధికారంలో ఒక పోస్ట్ రాగానే తిడుతుంటావు ఏంటి? అది మనం మొట్టమొదటి మాట్లాడేది బీఎస్పీ మాట్లాడేది, కాంగ్రెస్ మాట్లాడేది, తెలుగుదేశం మాట్లాడేది, నక్సల్ మాట్లాడేది, మావోయిస్ట్ మాట్లాడేది. రాజ్యాధికారం ఒకటే చదువుతుందా? మెట్లు చెప్పలేదు అవుతుందా? 10 అంతస్తులు ఎక్కడ ఒకటి మెట్లు ఎక్కుతుంది. రాజ్యాధికారంలో వాటా వస్తుంటే వద్దంటే ఏంటి? సర్పంచ్ పోటీ చేయొద్దు, ఎమ్మెల్యే పోటీ చేయొద్దు, ఏదైనా నామిటీ పదవి తీసుకోవద్దు, ఇంకేం చేస్తారు? రోడ్ల మీద ఊరికి తీసుకొని తిరగడాక అలాంటి వాళ్ళు నా చుట్టుకుంటూ కవిత్వం రాసిన నన్ను తిట్టుకుంటూ నా పోస్ట్ వస్తే ఆ తర్వాత ఈశ్వరుడి మేము బీసీ కమిషన్ చైర్మన్ ఆఫీస్ కంటే కవి సమయం పెట్టుకుందాం, కథా సమయం పెట్టుకుందాం, ఆ తర్వాత సదస్సు పెట్టుకుందాం. అరే గవర్నమెంట్ ఉన్నది బీసీల కోసం చేసామని చెప్తూ మీకు మంచి బ్యాగులు పొందుతామంటే వారి ఈర్ష్య, అసూయ. ఆఫీస్కి రాలే 5 మంది తప్ప. ఎంత ఘోరం అంటే నిజంగా బీసీ కమిషన్ చైర్మన్గా వాళ్ళంతా వచ్చిందంటే దర్కమేక వేదిక ఎంత నిర్మాణం చేసినా అది అధికారులు చేసేవారు. దర్కమేక వేదికను ఎంత పెద్ద నిర్మాణం చేసామంటే నాన్న నుంచి ఇప్పటి వరకు ఈ 1000 ఏళ్ల సాహిత్య చరిత్రలో ఎప్పుడు ఏది చేయని స్థాయిలో దాన్ని మొత్తం సాహిత్య చరిత్ర మార్పు సాహిత్యం, కళలు, ఆ తత్వశాస్త్రాన్ని మేము నిర్మాణం చేసినట్టు ఇవన్నీ నింపడం జరిగింది. 230 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది. దర్కమేక దళిత రచన కళాకారుల మీద వేదిక. దీన్ని కొద్దిగా పేరు మార్చి మరింత విస్తరింపజేసి దక్కన్ రచయితల వేదిక అని పిలుస్తారు. దర్కమేక దాన్ని పునరుద్ధరించాల్సిన మిత్రులు అంటున్నారు. దాన్ని వాళ్ళ సాయంత్రం రేపు డిస్కస్ చేస్తారు. అందుకే దళిత దర్కమేక ఏం చేసింది, దర్కమేక భావజాలం ఏమేమి మార్పులు తీసుకొచ్చింది అనే పుస్తకం కూడా తీసుకురావడం జరిగింది. మా అన్నయ్య గౌరీ ఉంటుంది, అన్నయ్య మీరు ఒక విత్తనాల్లాగా ఈ పుస్తకాలు పక్షులు విత్తనాలు ఎక్కడైతే పడతాయో అలా విత్తనాలు ఈ పుస్తకాలు ఇంత ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇచ్చారా? ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే మీరు పుస్తకాలు ఇవాళ ఉచితంగా ఇవ్వాల్సిందే 75వ జన్మదినం తర్వాత అని అంటే నేను దాకా అనుకోవాలి. మీకు అందరికీ 9 పుస్తకాలు మాత్రమే వాటి బ్యాగులో పెట్టాం. ఇంకా 6 పుస్తకాలు 7 పుస్తకాలు మీరు తీసుకోవాల్సి ఉన్నది. ఆ పుస్తకాలు మీకు ఉచితంగా ఇస్తున్నాం. అది జాజా గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పింది. డబ్బులుగా అందరికి చేరాలి, అందరికి చదవాలి, చేరాలి. ఎక్కడ ఏముంటుందో తెలియదు. గత పుస్తకం వచ్చేసిన తర్వాత 1990లో అన్ని పార్టీలలో, ముఖ్యంగా నేనున్న పార్టీ పీల్సిన పార్టీలో 650 మంది కార్యకర్తలు ఫుల్ టైమర్స్ ఉంటే 250 మంది. ఎప్పటికైనా సరే ఈ పార్టీలలో జెండాలు మోసం తప్ప నాయకత్వం రాదు. అది రాజకీయ అధికారులు సర్పంచ్గా పోటీ చేయలేరు, ఎంపీటీగా పోటీ చేయలేరు, జెడ్పీటీసీగా పోటీ చేయలేరు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు, ఎంపీగా పోటీ చేయలేరు. ఆ తర్వాత శత్రువు వచ్చి అది శత్రువుకి అధికారాన్ని పూలలో పెట్టించినట్టు మన పోటీ చేయకూడదు, ఎన్నికలు వ్యతిరేకించడం అని బహిష్కరించడం అంటే మళ్ళీ అదే శత్రువుతో వాళ్ళు పోరాటం చేయడం అని చెప్పేసి 250 మంది కార్యకర్తలు పార్టీకి వదిలేసి సామాజిక జీవితానికి వచ్చేసినారు. అది నా విజయం. ఒకసారి ఏమన్నారంటే చాలా బాధపడుకుంటూ కానీ ఇంతమంది ఇన్ని రకాలుగా పొడుస్తున్నారు, దెబ్బలతో పొడుస్తున్నారు, గాయపడుస్తున్నారు అంటే గత నరసింహరావు దగ్గరికి మా కొడుకు ప్రపంచ టవర్స్ ఏది అమెరికాలోని గ్రేట్ టవర్స్ కొలువెట్టాడు కాలబెట్టినప్పుడు అప్పుడు మా వాడు ఇక అమెరికాలో ఇండియాలో బతుకున్న జాగ్రత్త అంటే అప్పుడు నేను గద్దరు అడిగితే గద్దరు మన నరసింహగారు అన్నారు కదా, నరసింహగారు జాగ్రత్త అంటే ఆ కానాది కూడా అల్వాల అక్కడ తిరిగి ఆ తర్వాత రాత్రి భోజనం వెళ్ళినప్పుడు రాత్రి చపాతీ తింటాం కదా, బాగా విమలం ఉన్నది, బాగా బాధపడుకుంటూ నన్ను ఎన్ని తిట్లు తిట్టుకుని ఒక్కనే అయిపోయినాయని కన్నీరు పెట్టి అన్న గద్దరు అన్న నీ కంటిలో జీవితంలో ఎన్నడూ కన్నీరు రావద్దు. నువ్వు ఎంత గొప్ప పని చేసినావు నీకు తెలుసావే? నీకు తెలియదే
నిన్ను బయట తిడతాం కావచ్చే, కానీ మా బిఎస్ రమణ లోపల ఇట్లా అన్నాడు, మరి లోపల మీ పార్టీ అభిప్రాయం ఏంటో లోపల అడుగుతున్నాను నేను. అంటేనే అట్లా అడిగితేనే కుల సంఘం ఒకటి ఏర్పడింది పార్టీలలో. నువ్వు ఇన్ని ఈ 70-80 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీలో ఏ పార్టీ కూడా చేయలేని పని ఒక్కటి బయటకు వచ్చిన తర్వాత గతి తర్వాత భూమిక పుస్తకాలు రాసిన, ఆ తర్వాత ఉపన్యాసం ఇచ్చినాం, దానివల్ల ఇంత పెద్ద మార్పు వచ్చింది. అందువల్ల నీ విజయం అసలు ఎవరు చెప్పలేనంత గొప్ప విజయం, వేరే కన్నీ పెట్టకుండా చేసినంత గొప్ప కృషి నీకు తెలియదు, చాలా గొప్పది అన్నట్టుగానే నేను రాగా నేను ఒకటి ఏం చేశానంటే అప్పటిదాకా గురించి అశాస్త్రీయ విద్యార్థులు రాసి విద్యార్థులు తీసుకొని పోవడం, వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు పనిచేయడం, ఆ తర్వాత నక్సల్ మారడం ఎంకరేజ్ జరుగుతుంది. నేను ఏం చేశానంటే 90లోనే ఆదిలాబాద్ నుంచి అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అంతటా ఇది అశాస్త్రీయ విద్యా విధానం అని కాదని చెప్పుతో కొట్టండి. ఈ బరవరు బాలగోపాల్ హరగోపాల్ వాళ్ళ సర్టిఫికేట్ చింపేయాలి, వాళ్ళ చదువులు మానేయాలి, వాళ్ళ పిల్లల చదువులు మానించాలి. ఆర్టీసీ బస్ స్టాండ్లో లెట్రిన్ సాఫ్ చేసే వాళ్ళకి, రోడ్డు సాఫ్ చేసే వాళ్ళకి, శారీరక పనిచేసే వాళ్ళకి వాళ్ళు పెట్టండి. ఆ తర్వాత మీ కులంలో పుట్టారు, ఆ కులం వాళ్ళందరినీ మీరు ఈ శారీరక పని చేయండి, ఇది అశాస్త్రీయ చదవకండి అని చెప్పి మీరు ప్రచారం చేయాలి. ఒక 100 సంవత్సరాల తర్వాత మేమంతా చదువుకొని కలిసి మేము అందరూ చదువుకొని ఇది అశాస్త్రీయులు అవునో కాదో మేము తేల్చుకుంటాం అని ఉపన్యాసం ఇచ్చిన తర్వాత గోడ బంద్ అయిపోయింది. చెప్పిన మా రోజు వీరంలో చెప్పిన ఇది మనం మోసపుచ్చడం కోసం పెట్టారు, కార్యకర్తలు కావడం కోసం పెట్టారు, ఎట్టి చాకిరి కార్యకర్తల కోసం విద్యార్థి చదువు మానేసి పెట్టారు. వాడు డిగ్రీ ఎమ్మెల్యే చదివేటప్పుడు మానేస్తే వాడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాడు తట్ట మోసుడు, ఆ తర్వాత ట్రాక్టర్ల మీద ఉసుక మోసుడు అనే పని చేస్తుంది. అదే రెడ్డి అయితే అదే ఒక రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది, అక్కడికి వస్తే దానికి వెళ్తే వాడు బామ్మది వాడు వచ్చేసి తీసుకుపోయి ఎమ్మెల్యే చేసేవారు. అదంతా కలిసి దక్ష యుగ రాష్ట్రం. ఒక దళితుడు కనుక పార్టీలో పోయి బయటకు వస్తే ఆయన బతికట్లం ఎంత అగమ్య కోసం అవుతుంది. ఒక అప్లికేషన్ కూడా వచ్చి ఎమ్మెల్యే మంత్రులు లేదు, మీకు అందరూ తెలుసు, మంత్రులు కూడా అయిపోయినారు. ఇవన్నీ కలిపి రావడం జరిగింది. ఇట్లా ఒక వ్యక్తిగా, ఒక తత్వవేత్తగా, ఒక రచయితగా నాకున్న అనేక అనుభవాలతో కలిపి అనేక సిద్ధాంతాలు కలిపి రాయడం జరిగింది. నేను వినయంగా చెప్తున్నా, ఒక అహంకారంతో చెప్పట్లేదు. బౌద్ధం, సోషలిజం, మార్క్సిజం, అమెరికనిజం, ప్రతిత్య సముత్పాద అనే పుస్తకం లేటెస్ట్ తీసుకొచ్చాను. ఈ ఒక్క పుస్తకం చదివితే ఈ 35 ఏళ్ళలో నేనేమి ఫీల్ అయ్యానో ఏమి జరిగానో తెలుస్తున్నాను. ఈ ఒక్క పుస్తకం చదివితే అరిస్టాటిల్, ప్లేటో కాడి నుంచి, ఆ తర్వాత ఆచార్య నాగార్జున కాడి నుంచి, బుద్ధుడి కాడి నుంచి, ఆ తర్వాత మార్క్స్, ఎంగిల్స్, మావో, లెనిన్, గాంధీ దాకా, అంబేద్కర్ దాకా ఏం జరిగిందో వివరించి, ఆ తర్వాత వాటన్నింటిని సంబంధించి వాటిలో సాధారణ విషయాలు, అందరికీ వర్తించే విషయాలు అవన్నీ కలిసి మన భారత రాజ్యాంగ స్వామ్యం అనే దాన్ని ఆ 150 పేజీల పుస్తకం రాశారు. నిజానికి గౌరీ అన్నట్టుగా గతి తర్క తదర్శ భూమిక పుస్తకం ఇంగ్లీష్ అనువాదమై ఒక ఇంటర్నేషనల్ కమిషన్ పెడితే ఆ కథ వేరే తిరిగి ఉండేది, ప్రపంచాలే మారిపోయేది అంత సీరియస్గా. తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు కనబడతా ఉంటే వినయం కనబడితే చెప్తారు కదా. దానివల్ల ఆశీర్వచన వ్యక్తితే బస్ వస్తే తెలియజేస్తారు. అందుకని పోవడానికి ఇంగ్లీష్ అవసరం అని చెప్పేసి కంచేలా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు కదా. దానివల్ల ఏమైనా సరే ఇక్కడ దాకా వచ్చినాం, బీసీ కమిషన్ పనిచేసినాం. బీసీ కమిషన్ తరఫు నుంచి భారత రాజ్యం యొక్క గొప్ప అంశాలు ఏమున్నాయో తీసి 40,000 కోసం రాసిన. ఆ తర్వాత ఇంకేమేమి చేసుకోవాలి 200,000 ముందు ఆ పుస్తకాన్ని 170 మంది ఎమ్మెల్యేలకి, ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి ఇచ్చిన, ఆ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినారు తెలుగు పుస్తకం, వాళ్ళందరికీ చదువుకోమని ఇచ్చినారు. ఆ తర్వాత దాని ముఖ్యాంశాలు తీసుకొని చిన్న పుస్తకం వేయడం జరిగింది. గంటా చక్రపాణి నా స్టూడెంట్, ఆయన తెలంగాణ ప్రొఫెసర్ చైర్మన్ చేసినాడు. ఆయన సార్ మా గురువు గారు అంబేద్కర్ గురించి మీరే చెప్పాలి, అంబేద్కర్ బీసీస్ అని మెమరీ మిక్సర్ మీరే ఇవ్వాలన్నారు. ఇచ్చిన ఆ 2 కలిపి పుస్తకం వేశాను. ఆ పుస్తకం మీ అందరికీ ఇవాళ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇలా చదవండి, యువతరానికి అందించండి, క్లాసులు చెప్పండి, మీరు ఎదిగించండి. మనకు కావాల్సింది ఈ సమాజంలో సిద్ధాంతాలు చర్చ కాదు, సిద్ధాంతాలు ఎక్కడో ఆగిపోతాయి. లెనిన్ అన్నాడు, ఓ మిత్రుడా, సిద్ధాంత వృక్షం ఎండిపోతూ ఉంటుంది, జీవిత వృక్షం పచ్చగా వికసిస్తూనే ఉంటుంది. నిరంతరంగా సమాజం మారుతుంటుంది. అందువల్ల జీవితం ప్రధానం, సిద్ధాంతం ప్రధానం కాదు. మనిషికి మానవత ప్రధానం, ప్రాథమిక హక్కులు ప్రధానం అని భారత రాజ్యాంగం ఉంది. మరి 1 మ్యాన్ 1 వాల్యూ 1 ఓట్, ఇంతకు మించిన సిద్ధాంతం ప్రపంచంలో ఏది రాని, ఏ తత్వశాతం చెప్పలేదు. అది సాధికారిగా రాజ్యాంగ స్థాయిలో, మన పౌరకుల స్థాయిలో ఉంది. దీన్ని అర్థం చేసి ప్రజలందరికీ తమ అధికారులు, తమ ప్రతినిధులని
తాము సేవ చేసేవారికి ఇండిపెండెంట్ అవకాశం రాజ్యాంగం ఇచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం భారత రాజ్యాంగ ముఖ్యాంశాలు మన ఓటర్ల విలువ మన ఆకలి విలువ తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు గ్రామాన ఈ పుస్తకాన్ని మీరు 500 కాకుండా 1000 కాకుండా వచ్చేయండి, లేదా 50 కాకుండా 100 కాకుండా తీసుకొని పంచండి, క్లాస్ పెట్టండి. అది గొప్ప సంచలనంగా ఉంటుందని చెప్పి నేను పుస్తకం రాయడం జరిగింది. దాన్ని దయచేసి తీసుకోవాల్సింది చెప్తున్నాను. ఇవాళ ఒక వీలైన మేరకు 20 పుస్తకాలు ఆవిష్కరిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రసంగం తర్వాత వైఎస్ దేవదాస్ గారు ఆయన గురించి చక్కగా చెప్పారు. ఒక వ్యాసము ఒక పత్రికలో వస్తే, రెండో పత్రికలో వస్తే, ఈ రెండో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మిగిలిన అన్నట్టు దానికి కాలేజ్ ఏమని తెలుసా, అరే వాడెవడు ముఖ్యమంత్రి గాడు, వాడెవడు ప్రధానమంత్రి గారు చెప్తే ఇన్ని పేపర్లు 100 పేపర్లు రాస్తాను కదా ఒకటే మాట. నా కవిత 2 పత్రికలలో 3 పత్రికలు వస్తే నీకు వెళ్ళవయ్యేది కదా, అన్ని పత్రికలు రావాలి నా కవిత అన్నాడు. నాకు కూడా అదే అట్లా పుస్తకం వచ్చేసిన తర్వాత మనుభవ పుస్తకాన్ని పుస్తకాలకి తీసుకెళ్ళి నాకు పంపి అది ఏడాది పొడుగుతా జాతుల గారి కథ నేటిజం పత్రిక వచ్చేసి ఒకసారి చప్పట్లు పెట్టండి. ఆ తర్వాత 70 జనవరి 4 రోజులు జరిగితే ఎవ్వరు ఏమని అనుకోని మా బిఎస్ రావు ఇది గొప్ప 4 రోజులు సెమినార్ పెట్టిండు. 4 రోజులు 6 పేజీలు నేటిజం పత్రికలో అద్భుతంగా అన్ని ఫోటోలు అందరికి మనందరూ వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు కలిపి 4 పేజీలు 2 పేజీలు చేసి నేటిజం పత్రిక స్పెషలిస్ట్ చేసి మన వాడు ఒక అవగాహన కలిగిన వాడు ఉంటే ఎంత గొప్ప వర్క్ చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు ఆ పుస్తకం అందువల్ల ఈ జాతర గారి చెట్టు నీడ కొత్త పుస్తకం అలా కొడికే బొమ్మ వేసి బొమ్మ వేసాడు. ఆ చెట్టు నీడ పుస్తకాన్ని వైఎస్ దేవదాస్ ఆవిష్కరించాల్సింది ఈ సమావేశం రాత్రి 8 గంటల దాకా ఉండాల్సిందిగా. ఆ తర్వాత మనకు భక్తులు పెడతారు, అందరికి వచ్చేయాలి. తర్వాత అన్ని పుస్తకాలు తీసుకోండి. తర్వాత ఎవరికి ఏ పుస్తకం అవసరమో అది అడిగి తీసుకోండి. ఉదాహరణకి కథల బడులు, కథలు రాయాలనుకున్న వాళ్ళు, కథల మీద సమీక్ష చేయాలనుకున్న వాళ్ళు, కథలు అధ్యయనం చేయాలనుకున్న వాళ్ళకి ఆ పుస్తకాలు కొన్నే ఉంది, 30-40 అడిగి తీసుకోవచ్చు. అలాగే ఇండియాలో ఫెడరలిజం, ఈ ఇండియాలో ఫెడరలిజం పుస్తకం అన్న నువ్వు రాయే అని అన్నాడు. ఊరికి అడిగింది ఎవరు కేసీఆర్. సరే ఇండియాలో ఫెడరలిజం రాసిన ఆయనకే అంకితం ఇచ్చిన ఆ ఇండియాలో ఫెడరలిజం పుస్తకం భారతీయ ఫెడరలిజం ఎన్ని రూపాయలు ఉంటుందో రాశాను. మీరు చదివితే ఆశ్చర్యపోతారు అసలు ఫెడరలిజం ఎట్లా ఉంటుంది అని దాని మీద. అట్లా ఆ పుస్తకం ఉన్నది. కొన్ని పుస్తకాలు అడిగి తీసుకోండి. కొన్ని పుస్తకాలు ఇగో ఈ పుస్తకం ఒకటి కాదు, ఈ పుస్తకం ఇవాళ ఆవిష్కరించిన 1000 కాపీలు వచ్చింది కాబట్టి ఇవి మీరు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్కి ఇద్దాం 3-4 అడిగి తీసుకుంటారు. 200 పుస్తకాలు వచ్చింది అంటే 1000 కాపీలు 200 ఇచ్చినాడు కనుక మీరు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు 2-3 పక్కన పోతే ఏ పెద్ద పుస్తకాలు. ఆ తర్వాత ఇంకా కొన్ని పుస్తకాలు వచ్చినాయి, కథలు తక్కువ వచ్చినాయి, అది సిద్ధాంత పుస్తకాలు ఎక్కువ వచ్చినాయి. వాటి మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ తప్పనిసరి చదువుతాను, న్యాయం చేస్తాను, దీని మీద వ్యాసం రాస్తాను, నేను ఎదుగుతాను. ఆ తర్వాత దీని ప్రజలకు పంచుతాను జ్ఞానాన్ని అనుకుంటే తప్పనిసరి తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఈ రాత్రి దాకా ఉండాలని ఈ సమావేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చింది అందరికీ పిల్లలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. రాత్రి దాకా మళ్ళీ మాట్లాడుకున్నా. ఇప్పుడు పుస్తక ఆవిష్కారం చేయాల్సింది కోరుతున్నాను. ఇది వైఎస్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ నా మొట్టమొదటి గురువు. నేను చదువుకోవడానికి ఈ రోజు ఇక్కడ ఉండడానికి కేజీ సత్యమూర్తి గారు నేను పరిచయం అంటే ప్రభంజన్ కుమార్ యాదవ్ గారు, తర్వాత సయ్యద్ ఖుర్షిద్ గారు నా మిత్రులు, దాని తర్వాత వారితో వచ్చిన ముగ్గురు రమేష్ గారు, సీతారాములు గారు రండి, అన్న రండి, అన్నవరం దేవేంద్ర గారి తర్వాత మీరు రండి ప్లీజ్. అందరూ ఆవిష్కరణకి అందరూ రండి. చేనేత ఓపెన్ చేస్తారు బ్యాక్ రానా వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇది 3వ పుస్తకము. ఫస్ట్ మన్నబువ, దాని తర్వాత వైనక్ నవల, తర్వాత ఇది 3వ పుస్తకము విశాల సాహిత్య అకాడమీ ద్వారా పెద్ద మనిషి మీరు అటు అరే ఇట్లా నేను వస్తాను, వెనకకి వెళ్తాను. వీళ్ళు వస్తున్నాడు, మీరు ఆగట్లేదు. ప్రోగ్రామ్ అయితే నేను ఓపెన్ చేస్తాను, వీళ్ళు ఆగట్లేదు. కట్టే గురారు ఇప్పుడు చూడండి మీరు అటు చూస్తాను. ఓకే ఓకే మీ కొంత
ఈ సన్మానాలు ఏమైనా ఉంటే సాయంత్రం అయితే బాగుంటుంది. మీరు సైడ్ కుండండి. హలో గురుగారు, సార్ ఇప్పుడు సైడ్ కుండి ఇవ్వండి. లక్ష్మణ్ గంగా సినీ గేయ రచయిత గారు ఒక పాట పాడతారు రాములు గారి గురించి. పాట పాడవలసిందిగా కోరుతున్నాం. సైడ్. హలో మహనీయుల పోలేడా మన ప్రోగ్రామ్ ఉందంటే పంపించండి ఇక్కడికి. ఓకే. అందరికీ కూడా భోజన విరామము, భోజనం అయిన తర్వాత సన్మానాలు. మనకు టైం ఉంటుంది. కళాకారులు బిఎస్ రాములు గారిపై రాసినటువంటి పాటలు కూడా మధ్య మధ్యలో 2 నుంచి 6 వరకు జరిగే సెషన్లో మనం పాడుకుందాం. వారికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఈ పక్కనే ముందే మనం ఆ లిఫ్ట్ దగ్గర మనం భోజనాలు ఏర్పాటు చేసాం. ఆ భోజనాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం.